డియర్ ఫ్రెండ్స్, నమస్తే. చాలామందికి అండి సినిమా డైరెక్ట్ చేయాలి, సినిమాలు యాక్ట్ చేయాలి, సినిమా ప్రొడ్యూస్ చేయాలి, మంచి మంచి సినిమాలు తీయాలి, అవార్డులు గెలుచుకోవాలి, మంచి డబ్బులు రావాలని ఉంటుందండి. కానీ తక్కువ మందికి మాత్రం ఆపర్చునిటీ ఉంటుంది. ఆపర్చునిటీ ఉన్నా లేకపోయినా దాని మీద ఇంట్రెస్ట్తో చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా తీసి అవార్డు కొట్టాలి అనుకుంటారు కొంతమంది. అవునండి, కర్ణాటకకు చెందిన చిదానంద ఎస్ నాయక్ అండి. ఈయన డాక్టర్. యాక్చువల్గా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత సినిమాల మీద ఉన్న ఇన్స్పిరేషన్తో పూనాలో ఎఫ్టీఐఏ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దాంట్లో చేరి ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో బాగా ఇంట్రెస్ట్గా కోర్స్ చేశాడంట. ఇందులో వేరే వేరే వింగ్స్ ఉంటాయండి అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లో. ఫోటోగ్రఫీ, కెమెరా, మ్యూజిక్, రకరకాలు ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందంట ఈ డాక్టర్ గారికి, చిదానంద ఎస్ నాయక్ గారికి. టోటల్గా కర్ణాటక చెందిన వ్యక్తి అండి ఈయన. తనకున్న ఐడియాతో, కాన్సెప్ట్తో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీశాడండి. ఆ మూవీ పేరు కన్నడంలో సూర్యకాంతి మొదలు ಹೋಗಿ ಗೊತ್ತಿಗೀಡು. ఆ మూవీ పేరు ఈ షార్ట్ ఫిలిం పేరు 16 minutes షార్ట్ ఫిలిం. ఈ మూవీ పేరు ఇంగ్లీష్లో 16 minutes షార్ట్ ఫిల్మ్ అండి ఇది. ఈ మూవీ పేరు ఇంగ్లీష్ అండి సన్ఫ్లవర్స్ ఆఫ్ ద ఫస్ట్ టు నో. 16 minutes పిక్చర్ అండి. మూవీ ఏంటంటే మొత్తం డార్క్లో నైట్ తీసినట్టున్నారు. ట్రైలర్ అయితే యూట్యూబ్లో రిలీజ్ అయింది. సినిమా అయితే June 12th రిలీజ్ అవ్వచ్చని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఈ మూవీ సినాప్సిస్ ఏంటంటే, ఒక ఊరు ఉంటుంది అన్నమాట. ఆ ఊరిలో ఒక ముసలి ఆవిడ కోడిని ఎత్తుకెళ్ళిపోతుంది. కోడి పుంజ, రోస్టర్ అంటారు ఇంగ్లీష్లో. అది ఎత్తుకెళ్ళిపోవడంతో వాళ్ళకి అపశకునంగా భావించి ఒక జాతకం చూపించిన తర్వాత ఆ ముసలి ఆవిడ ఫ్యామిలీని బయటికి గెంటేస్తారు. గెంటేయడం అంటే ఊరి నుంచి పంపించేస్తారు. చిన్న కాన్సెప్ట్ అండి. దాని మీద ఎవరన్నా తీయగలవా? ఉండొచ్చు ఐడియాస్. కాకపోతే ఆ చిన్న చట్టంలో, ఆ 16 minutes అనే చట్టంలో ఆ సినిమాని బంధించి బాగా తీయగలగడం చాలా గొప్ప విషయం అండి. ఈ మూవీ సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ టు నో ఈ మూవీ అండి ఫ్రాన్స్లో జరుగుతుంది ఇప్పుడు, కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుందండి. ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఎందుకు పెడతారంటే, మంచి ఇన్స్పిరేషన్, క్రియేటివిటీ, ఆర్టిస్టిక్ ఇన్స్పిరేషన్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు బయటకు వస్తారనే ఉద్దేశంతో పెడతారు. అది ఎవ్రీ ఇయర్ అండి. దాంట్లో ఈ కన్నడ మూవీ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుందంట. చాలా గ్రేట్ అండి. ఈ విషయం తెలిసిన కేజీఎఫ్ సూపర్ స్టార్ యష్ ఉన్నారు కదా, ట్వీట్ చేశారు దినకరన్ కంగ్రాచులేషన్ అని. నిజంగా చాలా ఆనందమైన విషయం అండి. 16 minutes షార్ట్ ఫిల్మ్లో కేన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. మూవీ ట్రైలర్ చూడండి, మీకు అర్థమవుతుంది. డార్క్లో తీశారు. ఒక థ్రిల్లింగ్గా, ఒక భయంగా, మ్యూజిక్ అవన్నీ ఒక డిఫరెంట్గా ఉందన్నమాట. డిఫరెంట్ సబ్జెక్టు. ఇలాంటి మూవీస్ ఇలా అవార్డు గెలుచుకోవడం, ప్లస్ షార్ట్ ఫిల్మ్స్ తీసి నెక్స్ట్ వీళ్ళే పెద్ద పెద్ద డైరెక్టర్ అవ్వచ్చేమో. ఇన్స్పిరేషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో సక్సెస్ అవుతారండి. ఎందుకంటే ఒక చిన్న స్టోరీ ఎంచుకుని దాన్ని 16 minutesలో తీయడం అనేది చాలా గొప్ప విషయం అండి. కంగ్రాచులేషన్ చెప్పాలి డైరెక్టర్ చిదానంద ఎస్ నాయక్ గారికి అండి. 16 minutes ఫిలిం జాగ్రత్తగా తీయకపోతే ఫటమంటుంది. అది లాస్ ఏమీ లేదు. ఆ 16 minutes షార్ట్ ఫిలిం ఫెయిల్ అయినా ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఆయన ఎంట్రీ అనే దానికి తనలో ఉన్న క్యూరియాసిటీని కర్టెన్ రైజర్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి మూవీస్ అవార్డు గెలుచుకోవడం చాలా గొప్ప విషయం. ఫ్యూచర్ డైరెక్టర్ అవ్వచ్చు బహుశా.